గైస్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని 43 వయసులోనూ మోకాలి నొప్పితో బాధపడుతూ కూడా తన అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా అతనికి ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కోరిక మేరకు ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ కోసం ధోని ఎంత కష్టపడతాడో తాజాగా వెల్లడించాడు. అసలు ఏమన్నాడో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. 2021లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా కేవలం తన అభిమానుల కోసం మోకాలి నొప్పితో బాధపడుతున్నా కూడా ధోని ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ధోనికి 43 ఏళ్లు. ఈ ఏజ్ లో కూడా కుర్రాళ్లతో పోటీ పడాలంటే తాను ఎంత కష్టపడుతుంటాడో తాజాగా ధోని వెల్లడించాడు. ఈ వయసులో ఐపీఎల్ లాంటి ఓ హెవీ కాంపిటీషన్ ఉండే టోర్నీ ఆడడం అంత సులువైన విషయం కాదని అన్నాడు. ఐపీఎల్ ఆడేందుకు తాను కనీసం 6 నుంచి 8 నెలల పాటు ప్రిపేర్ అవుతానని పేర్కొన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతున్న ధోని కేవలం ఐపీఎల్ సీజన్ లో మాత్రమే మనకు గ్రౌండ్ లో కనిపిస్తాడు. కానీ ఆ 2.5 నెలల పాటు గ్రౌండ్ లో ఉండేందుకు ఒక 6 నెలల పాటు శ్రమిస్తానంటూ తెలిపాడు. గత 2 సీజన్లుగా ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా తాను ఆడాలని తన అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటున్న తరుణంలో ఐపీఎల్ ఆడుతున్నాడు ధోని. అతనికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే తనకంటే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధోని అంటే కొన్ని కోట్ల మంది పడిచేస్తారు. వారి కోసమే ధోని తన శరీరానికి ఇబ్బంది అవుతున్న ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లు అంటే జాతీయ జట్టుకు ఇంకా ఆడని ప్లేయర్ లేదా అంతర్జాతీయ క్రికెట్ లో 5 ఏళ్లు యాక్టివ్ గా లేని ప్లేయర్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పేర్కొంటారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడక 5 ఏళ్లు అవుతున్న క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్టులోకి వస్తాడు. ఈ సీజన్ లో ధోనికి కేవలం 4 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఐపీఎల్ 2025 సీజన్ లో ధోని రాక కోసం మీలో ఎంత మంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.